వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. చిత్ర పరిశ్రమలో ఎవరి అండా లేకుండా నెగ్గుకు రావడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా ఈ రోజుల్లో మరీ కష్టం. అలా స్వయం కృషితో తనను తాను ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోగా నిలబడిన వారిలో మొదటిగా చిరంజీవి పేరే చెబుతారు. ఇటీవలి కాలంలో చిరంజీవి తరహాలో ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరో హోదా తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. మొదట చిన్న చితక పాత్రలు చేసి ఆ తర్వాత పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా మారారు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయారు. ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా తక్కువ సమయంలోనే అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు అనే విషయాలు తెలుసుకుందాం. 1989 మే 9న గోవర్ధన్ రావు మాధవి దంపతులకు హైదరాబాద్లో జన్మించారు దేవరకొండ విజయసాయి. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఇంటర్ బీకామ్ చేశారు. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు మొదట నటుడిగా స్థిరపడాలని అనుకున్నారు. కానీ అవకాశాలు రాకపోవడంతో టీవీ సీరియల్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. విజయ్ కూడా తండ్రిలాగే నటుడు కావాలనుకొని డిగ్రీ పూర్తయిన తర్వాత అదే విషయాన్ని తండ్రికి చెప్పారు. ఆయన కూడా ఒప్పుకోవడంతో సూత్రధార్ అనే నాటక సమాజంలో 3 నెలలు వర్క్షాప్లో పాల్గొన్నారు విజయ్. హైదరాబాద్ థియేటర్ సర్క్యూట్లో ఎన్నో నాటకాల్లో నటించారు. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దర్శకుడు రవిబాబు నువ్విలా చిత్రం కోసం ఆడిషన్స్ తీసుకుంటున్నారని తెలిసి అక్కడికి వెళ్లారు విజయ్. ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. అది అతనికి గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యం లేని క్యారెక్టర్ చేశారు. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాగ్ అశ్విన్తో విజయ్కి పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కొద్దీ తాను రూపొందిస్తున్న ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో ఓ కీలక పాత్ర ఇచ్చారు నాగ్ అశ్విన్. ఈ సినిమా విజయ్కి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాను అశ్విని దత్ కుమార్తెలు నిర్మించారు. అప్పటి నుంచి దత్ ఫ్యామిలీతో విజయ్కి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే మహానటి చిత్రంలో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో విజయ్ నటన చూసి తరుణ్ భాస్కర్ తాను రూపొందిస్తున్న పెళ్లి చూపులు చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. అప్పటికే సందీప్ రెడ్డితో విజయ్కి మంచి స్నేహం ఉంది. అతను అర్జున్ రెడ్డి కథ రెడీ చేసుకొని మొదట అల్లు అర్జున్కి వినిపించాడు. కానీ అతనికి కథ నచ్చలేదు. ఆ తర్వాత మరో 2 హీరోలను కూడా సందీప్ కలిశారు. వారు కూడా రిజెక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండతోనే ఆ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. పెళ్లి చూపులు షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అర్జున్ రెడ్డి షూటింగ్ కూడా జరిగింది. ఆ సినిమా విడుదలయ్యే నాటికి 40% షూటింగ్ పూర్తి చేశారు సందీప్. అదే సమయంలో మహానటి, ద్వారక, ఏ మంత్రం వేసావే చిత్రాలు కూడా షూటింగ్ జరుగుతున్నాయి. మొదట ద్వారకా చిత్రం విడుదలై ఫ్లాప్ అయ్యింది. అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్కి వెళ్ళింది. సెన్సార్లో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో రిలీజ్ ఆలస్యమైంది. ఈలోగా తమిళ్లో నోటా చిత్రం చేశారు విజయ్. అలాగే రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో టాక్సీ వాలా ప్రారంభమైంది. సెన్సార్ సమస్యల నుండి బయటపడి ఏ సర్టిఫికేట్తో అర్జున్ రెడ్డి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కంటే కొనుక్కున్న బయ్యర్లకే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత 2018లో విజయ్ నటించిన 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో గీతా గోవిందం మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే టాక్సీవాలా సూపర్ హిట్ అయ్యింది. నోటా, ఏ మంత్రం వేసావే ఫ్లాప్ అయ్యాయి. 2019 నుంచి విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం మొదలైంది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రంలో విజయ్ చేసిన అర్జునుడి క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. తన కుటుంబానికి నచ్చని పని చేసినప్పుడు విజయ్ని రౌడీ అనేవారు. దాంతో తన అభిమానుల్ని కూడా విజయ్ అలాగే పిలుస్తారు. 2018లో రౌడీ వేర్ను ప్రారంభించి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అంతేకాదు మహబూబ్ నగర్లో తన మొదటి మల్టీప్లెక్స్ థియేటర్ను నిర్మించారు విజయ్. సినిమాలు, వ్యాపారాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తారు విజయ్. 2019లో ది దేవరకొండ ఫౌండేషన్ అనే పేరుతో లాభాపేక్ష లేని ఒక సంస్థను స్థాపించారు. కరోనా సమయంలో 17,000 కుటుంబాలకు నిత్యావసరాలు అందించింది ఈ సంస్థ. అలాగే ఖుషి సక్సెస్ మీట్లో ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున 100 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా అపజయం తప్ప విజయం అనే మాట విజయ్ దేవరకొండ దరిదాపుల్లో కూడా రాలేదు.
దానికి కారణం ఎంపిక చేసుకుంటున్న కథలు, దర్శకులు అనే విమర్శలు విజయ్పై ఉన్నాయి. దాంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వరుస ఫ్లాపుల నుంచి హిట్ ట్రాక్ లోకి వచ్చేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ మే 30న విడుదల కాబోతుంది. ఇది కాక తనకు టాక్సీ వాళ్ళ వంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యంతో ఒక సినిమా, రాజావారు, రాణిగారు చిత్ర దర్శకుడు రవికిరణ్ కోలా కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. అంతేకాదు పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా తొలి అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్తో కూడా ఒక సినిమా కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు ఆర్థికంగా ప్రకటించలేదు.